ఇజ్రాయెల్ యుఎస్ఏ గల్ఫ్ లో ఉన్న 6 సున్నీ దేశాలు వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం 4వ రోజుకు చేరుకుంది. మనలలో చాలా మంది ఐరన్ ఫిస్ట్ అలయన్స్, యాక్సిస్ పవర్స్ అయిన రష్యా, చైనా ఎక్కడున్నాయి, ఎందుకని ఇరాన్ తగలడిపోతూ ఉంటే హెల్ప్ చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పి అడిగారు. దీని గురించి డీటెయిల్ గా 6 పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు జరిగిన వార్ అప్డేట్స్ తెలుసుకుందాం. సౌదీ అరేబియా క్యాపిటల్ సిటీ అయిన రియాద్ లో ఉన్న యుఎస్ఏ ఎంబసీపై షాహెడ్ డ్రోన్స్ దాడి చేశాయి. నిన్న సౌదీ అరామ్కోలో ఉన్న రాస్ తనురా ప్లాంట్ పై కూడా దాడి చేశారు. మెల్లిగా ఇరాన్ ఇస్లామిక్ దేశాలకు పెద్దనైన సౌదీను ఫుల్ ఫ్లెజ్ గా టార్గెట్ చేస్తోంది. కొద్ది గంటల క్రితం రియాద్ డిప్లొమాటిక్ హెడ్ క్వార్టర్స్ పై షాహెద్ డ్రోన్స్ దిగాయి. ఇవన్నీ నేను అల్ జజీరా, ఖతర్ మోస్ట్ ట్రస్టెడ్ పత్రిక యొక్క న్యూస్ చెబుతున్నా. సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ అలీ ఖమేనీను చంపించాడు అని చెప్పి కావాలనే సౌదీని టార్గెట్ చేస్తున్నారు. ఉమ్మా వర్సెస్ ఉమ్మా కొట్టుకుంటున్నారు. ఇరాన్ షాహెడ్ డ్రోన్స్ విలువ 20 లక్షలు. సౌదీ దగ్గర ఉన్న ప్యాట్రియేట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఒక్క షాహెడ్ డ్రోన్ ను ఇంటర్సెప్ట్ చేయడానికి 2 ఇంటర్సెప్టర్ మిజైల్స్ ను వాడాలి. ఒక్క ఇంటర్సెప్టర్ మిజైల్ 25 నుండి 40 కోట్లు ఉంటుంది. అండ్ షాహెడ్ డ్రోన్స్ ను ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. యుక్రెయిన్ యుద్ధంలో ఆల్రెడీ మనం చూసాం. హబీబీ సున్నీ దేశాలు అద్దాల మేడలు కట్టుకున్నారు, కానీ యుద్ధ ఆయుధాల విషయంలో ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. అమెరికాకు వెళ్లి ఆర్మ్స్ షాపింగ్ చేసుకుని వచ్చారు. ఇజ్రాయెల్ మీ పక్కలోనే ఉంది కదా, ఇజ్రాయెల్ ను చూసి వీళ్ళు ఎందుకు నేర్చుకోలేదు? ఇజ్రాయెల్ ఇరాన్ థ్రెట్స్ కు ఎలా సిద్ధంగా ఉంది? ఫస్ట్ ఆరో, ఆ తర్వాత డేవిడ్ స్లింగ్, నెక్స్ట్ బ్రాక్. ఇదంతా ఫెయిల్ అయిన లాస్ట్ ఐరన్ డోమ్ ఉంటుంది. ఐరన్ డోమ్ ఫెయిల్ అయిన ఐరన్ బీమ్ ఉంది. ఇవన్నీ ఫెయిల్ అయిన ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. ఇవి ఫెయిల్ అయినా కూడా అండర్ గ్రౌండ్ బంకర్స్ కట్టుకున్నారు. ప్రజలందరూ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోతారు. సైరన్ సిస్టమ్ మొత్తం ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఇజ్రాయెల్ లో ఉంది. జస్ట్ లుక్ ఎట్ ద ఇజ్రాయెల్ లేయర్స్ ఆఫ్ డిఫెన్సెస్. దుబాయ్, సౌదీ, ఖతార్, బెహ్రీన్ లో ఇరాన్ బేసిక్ లెవెల్లో అటాక్స్ చేస్తోంది. జస్ట్ డ్రోన్స్ తో దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ పై ఫతే 1 and 2 హైపర్సోనిక్ మిజైల్స్, ఖురమ్ షర్, గదర్ వంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ ను ప్రయోగించిన ఇజ్రాయెల్ డిఫెండ్ చేస్తోంది. బట్ జీసీసీ కంప్లీట్లీ ఎక్స్పోజ్ అయిపోయింది. జీసీసీలో 6 సున్నీ ముస్లిం దేశాలు ఉన్నాయి. సూపర్ రిచ్ దేశాలు జాయింట్ గా మీటింగ్ పెట్టి ఇరాన్ దాడులను ఖండించారు. మేము డిఫెండ్ చేసుకుంటామంటున్నారు, బట్ యుద్ధ భూమిలో దిగుతాము, ఇరాన్ భూభాగాల్లో డ్రోన్స్ లేదా మిజైల్స్ తో దాడి చేస్తాము అని ఎస్కలేషన్ చేయలేదు. ఎందుకంటే ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ సున్నీ రాజులు ఇర్రేషనల్ గా బిహేవ్ చేసి యుద్ధ భూమిలో దిగితే ఈ రాజుల యొక్క ఇళ్లపై దాడి చేస్తాము అని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. కాబట్టే సున్నీ రాజులు భయపడుతున్నారు. గోల్డ్ ప్లేటెడ్ కార్స్, లావిష్ లైఫ్ స్టైల్, గోల్డ్ చైన్స్, యార్డ్స్, బిలినియర్స్ గా వీళ్ళు ఇన్ని రోజులు రాజభోగాలు అనుభవించారు. ఇప్పుడు యుద్ధంలో దిగాలి అంటే వీళ్ళకంత ధైర్యం లేదు. ఇక్కడ గేమ్ ఎలా అయిపోయింది అంటే హీరో విలన్ కొట్టుకుంటూ ఉంటే మధ్యలో కమిడియన్ బలైనట్లు ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ ఆపుకోగలుగుతోంది. బట్ ఈ సున్నీ దేశాలు ఆపలేకపోతున్నాయి. దుబాయ్ లో ఉన్న ఒక యుఎస్ ఒఫీషియల్ బిల్డింగ్ పై షాహెడ్ డ్రోన్స్ నిన్న ఎలా దాడి చేశాయో చూడండి. లాస్ట్ సాటర్డే నుండి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ ఇరాన్ లోని 550 మందిని చంపేసింది. ఇరాన్ యొక్క 8 నేవల్ షిప్స్ ను లేపేశారు. షాహెద్ బగేరి అనే డ్రోన్ క్యారియర్ ను కూడా సింక్ చేశాము అంటున్నారు. B2, B1 బాంబర్స్ రంగంలో దిగాయి. ఇస్ఫహాన్ వంటి న్యూక్లియర్ సైట్స్ ను లేపి అవతల వేశారు. ఇరాన్ ఫతే 2 మిజైల్స్ ను రంగంలో దింపింది. ఈ రోజు ఉదయం తేల్ అవీవ్ లో ఫ్రెష్ గా స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ పై 24/7 దాడులు జరుగుతున్నాయి. చైనా, రష్యా ఎక్కడున్నారు? ఎందుకు ఇరాన్ కు హెల్ప్ చేయడం లేదు అంటే ఫస్ట్ రష్యా దగ్గరకు వద్దాం. పాయింట్ నెంబర్ 1, ట్రంప్ ఫ్యాక్టర్. రష్యా ఇరాన్ కు ఫిజికలీ హెల్ప్ చేస్తే యుఎస్ఏ పూర్తిగా యుక్రెయిన్ వైపు వెళ్తుంది. ట్రంప్ తో రిలేషన్స్ చెడిపోతాయి. పుతిన్ కు ట్రంప్ తో ఇప్పుడు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ట్రంప్ చాలా సార్లు పుతిన్ కు సపోర్ట్ చేసి యుక్రెయిన్ ను నిందించాడు. ఈవెన్ వెస్ట్ యూరోప్, నాటో దేశాలతో కూడా గొడవ పడ్డాడు. ఇఫ్ పుటిన్ హెల్ప్స్ ఇరాన్, వెస్ట్ యూరోప్ వైపు ట్రంప్ పూర్తిగా టిల్ట్ అవుతాడు. యుఎస్ఏ రేపు దినాన యుక్రెయిన్ యుద్ధంలో కూడా డీప్ గా దిగుతుంది. మీరు మా దాంట్లో వేలు పెట్టారు, మేము మీ దాంట్లో వేలు పెడదామని చెప్పి టొమహాక్ వంటి మిజైల్స్ ను యుక్రెయిన్ కు సప్లై చేసినా చేయగలదు. సెకండ్ పాయింట్, స్ట్రాటజిక్ ఎడ్జ్. రష్యాకు మిడిల్ ఈస్ట్ లో స్ట్రాటజిక్ ఎడ్జ్ లేదు. యుద్ధం అంటే టెరైన్ అడ్వాంటేజ్. రష్యా దగ్గర టెరైన్ లేదు. ఇరాన్ కు హెల్ప్ చేయడం అంటే సినిమా లాగా హీరో లాస్ట్ మూమెంట్ లో వచ్చి యుద్ధం చేయడం కాదు, మిలిటరీ బిల్డప్ చేయాలి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో మిలిటరీను డిప్లాయ్ చేసి ఉండాలి. ఇవన్నీ రష్యా చేయలేదు. ఇరాన్ రష్యా మధ్య డిఫెన్స్ ప్యాక్ట్ ఎక్కడా లేదు. అంటే ఇఫ్ ఇరాన్ ఈజ్ అటాక్డ్, రష్యా వోంట్ పుట్ దేర్ బూట్స్ ఆన్ గ్రౌండ్. అటువంటి సంధి ఎక్కడా లేదు. కాబట్టి
రష్యా హెల్ప్ చేయాలి అనే కంపల్షన్ లేదు. థర్డ్ పాయింట్, నో మనీ. రష్యా దగ్గర డబ్బులు లేవు. అప్పులున్నోడికి పెళ్లి చేయమంటే ఎలా? రష్యా పరిస్థితి బాగాలేదు. 4 ఏళ్ల నుండి యుద్ధంలో కూరుకుపోయింది. వార్ అంటే మనీ. లాస్ట్ పాయింట్, జీసీసీ రిచ్ దేశాలు ఫీల్ అవుతాయని. రష్యా ఇరాన్ వైపు నిలబడితే హబీబీ మమ్మల్ని మర్చిపోయావా అంటారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. రష్యా డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ అరబ్స్, ముఖ్యంగా సౌదీ అరేబియా. ఇజ్రాయెల్లో రష్యన్ జూస్ ఉన్నారు, రష్యాలో యూదులు ఉన్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వైట్సే. డోంట్ ఫర్గెట్ దిస్ పాయింట్. పుతిన్ ఒక ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్లో చాలా మంది రష్యన్ జూస్ ఉన్నారు అని కూడా చెప్పారు. ఒకవేళ పుతిన్ ఇరాన్ వైపు నిలబడితే ఇజ్రాయెల్ ఫీల్ అవుతుంది, యూదులు ఫీల్ అవుతారు. పుతిన్ మనోడే కదా, మనకే పెట్టాడు అని చెప్పి ఫీల్ అవుతారు. కాబట్టి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, వై చైనా నాట్ హెల్ప్డ్ అంటే డైరెక్ట్ ఆన్సర్, బాల్స్ లేవు. పేపర్ టైగర్ ఆర్మీ. చైనా దగ్గర డబ్బులు ఉన్నాయి, మిలిటరీ పవర్ ఉంది, నావల్ పవర్ ఉంది. బట్ చైనా పాలసీ డోంట్ ఇంటర్వీన్ ఇన్ వార్స్. ప్రాణం ఖరీదు రిలీజ్ అయినప్పటి నుండి తైవాన్ పై దాడి చేస్తామంటున్నారు. రామ్ చరణ్ కొడుకు లాంచ్ అయినా కూడా తైవాన్ లో ఆపరేషన్స్ లాంచ్ చేయలేరు వీళ్ళు. ఎవ్రీ ఇయర్ తైవాన్ చుట్టూ జోకర్స్ లాగా మిలిటరీ డ్రిల్స్ చేస్తారు. పక్కనే ఉన్న తైవాన్ ను ఆక్రమించలేకపోయారు గానీ ఇరాన్ ను కాపాడతారంట. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసే దమ్ములు చైనాకు ఉన్నాయా? చైనా యుఎస్ఏ మధ్య $600 బిలియన్ వ్యాపారం జరిగితే $200 బిలియన్ చైనా ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది. అంటే అమెరికా ద్వారా $200 బిలియన్ చైనా సంపాదిస్తోంది. అమెరికా ఇస్ అన్ క్లయింట్ టు చైనా. క్లయింట్ కు వ్యతిరేకంగా చైనా యుద్ధ భూమిలో దిగుతుందా? అంత సీన్ ఉందా? చైనాలో యుఎస్ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, చైనాలో యుఎస్ఏ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. టెస్లా, జీఈ, యాపిల్, యు నేమ్ ఇట్, చైనా హ్యావ్ ఇట్. చైనా అనేది అమెరికా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాలనీ. మీరేమనుకుంటున్నారు? సోవియట్ యూనియన్ లాగా 1960s లో లాగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వేసుకెళ్లి ఫైటర్ జెట్స్ తో అబ్రహాం లింకన్ ను సముద్రంలో సింక్ చేస్తుంది అనుకున్నారు. ఇరాన్ వాడే చైనీస్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయ్యాయి. కరెంట్ ఇరాన్ యొక్క వార్ సెక్యూరిటీ హెడ్ అలీ లరిజానీ గారు షీ జిన్పింగ్ కు కాల్ చేస్తున్నారు. ఫోన్ నాట్ రీచబుల్ అంట. ఎందుకు కాల్ చేస్తున్నారు అంటే చైనీస్ HQ-9 యాజ్ యూజువల్ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని ఏవి పని చేయలేదు. చైనా యొక్క 2 ఫైటర్ జెట్స్ ను ఖతార్ లేపేసింది. అలీ లరిజానీ, ఈ పేరు గుర్తుపట్టుకోండి. అలీ ఖమేనీ తర్వాత ఇతనే. అలీ ఖమేనీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయాలి అని చెప్పి ఈయనకే చెప్పి వెళ్లారంట. ఈ మనిషి నెక్స్ట్ సుప్రీం అవుతారు అంటున్నారు. ఈయన అలీ ఖమేనీకు బంధువు. ఇతన్ని తప్పితే ఎవరిని నమ్మను అని అలీ ఖమేనీ తన మొత్తం వారసత్వాన్ని ఈయనకు అప్పగించారంట. యాక్చువల్లీ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కు రైట్స్ లేవు. కమాండ్ అండ్ కంట్రోల్ మొత్తం జూనియర్ అలీ గారితోనే ఉంది. చైనా మీడియాలో ఏమని ప్రచారం జరుగుతుందో తెలుసా? ఇరాన్ కు మిడిల్ ఈస్ట్ లో యుఎస్ఏ బేసెస్, యుఎస్ఏ కాన్సులేట్స్, ఎంబసీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్, శాటిలైట్ డేటా మొత్తం చైనా ఇచ్చిందంట.能容纳约1万美军，拥有2条约3800米长的机场跑道，能让包括 B-52战略轰炸机、C-17运输机在内的。సిగ్గులేని జన్మ ఎవరిది అంటే షీ జిన్పింగ్ అంటాం. ఇరాన్ గెలిచినా ఓడిపోయినా గివ్ ఆల్ క్రెడిట్ టు ఇరాన్. మీరు యుద్ధంలో దిగలేరు, వి అండర్స్టాండ్. మీరు ఎప్పుడూ దిగలేదు. బురదలో రాయి చైనా ఎప్పటికీ వేదు. దిస్ ఈజ్ ఎ స్మార్ట్ మూవ్. బట్ డోంట్ మిస్లీడ్ పీపుల్. యుఎస్ఏ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది 2005 లోనే ఇరాన్ దగ్గర ఉంది. సో ఈ యుద్ధంలో రష్యా జాక్ పాట్ కొట్టింది. అది ఎలా అంటే 4 years నుండి రష్యా యుద్ధంలో ఇరుక్కొని ఉంది. శాంక్షన్స్ కారణంగా ఆయిల్ అండ్ గ్యాస్ కూడా చాలా తక్కువ ధరలో రష్యా చైనాని ఇండియాకు అమ్మింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది? సౌదీ అరామ్కో పై దాడి చేసింది. ఖతార్ యొక్క LNG ప్లాంట్స్ పై దాడి చేసింది. సౌదీ అరామ్కో, LNG ఇవన్నీ క్లోజ్ అయి కూర్చున్నాయి. సో ఆయిల్ యొక్క సప్లైస్ తగ్గిపోతాయి. సౌదీ ప్రపంచంలో ప్రతిరోజు 10 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎల్ఎన్జీలో ప్రపంచంలోనే 20% ఎల్ఎన్జీ ఖతార్ ఉత్పత్తి చేస్తుంది. ఈ 2 ప్లాంట్స్ క్లోజ్ అయితే ఇంకొన్ని వారాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క షార్టేజ్ వస్తుంది. ఈ షార్టేజ్ ను ఫిల్ చేయడానికి రష్యా ఎక్కువగా ప్రొడక్షన్ చేయొచ్చు, ఎక్కువ ధరలో ఆయిల్ అండ్ గ్యాస్ ను అమ్మవచ్చు. సమ్వన్స్ క్రైసిస్ ఈజ్ సమ్వన్స్ ఆపర్చునిటీ. రష్యా హ్యాస్ ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ. 4 ఏళ్లు యుద్ధం చేసింది, ఎంతో నష్టపోయింది. హిట్ ఫర్ టాట్ అన్నమాట. రష్యా యుద్ధంలో ఉన్నప్పుడు ఖతార్ ఏం చేసింది? వెస్ట్ యూరోప్ లో ఎల్ఎన్జీను అమ్మడం మొదలుపెట్టింది. సౌదీ తమ యొక్క ఆయిల్ ను డైవర్సిఫై చేసింది. సౌదీ ఖతార్ షట్ డౌన్ అయితే రష్యా పెద్ద మొత్తంలో ఆయిల్ ను అమ్మొచ్చు. యుద్ధం చేయాలంటే డబ్బులు ఉండాలి కాబట్టి సో వాళ్ళ వ్యాపారాలు బాగుపడితే ఇంకా బాగా గట్టిగా వెస్ట్ యూరోప్ దేశాలను ఉతుకుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బెహ్రీన్ దగ్గరకు వద్దాం. యుఎస్ఏ 5th ఫ్లీట్ పై వరుసగా 3 రోజుల నుండి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంటర్సెప్షన్స్ లో ఆ డెబ్రీస్ అన్ని బిల్డింగ్స్ పై పడుతున్నాయి. బెహ్రీన్ అథారిటీస్ ప్రజల్ని స్కూల్స్ లేదా మాల్స్ లో దాక్కోవాలి అని చెప్తున్నారు. అద్దాల బిల్డింగ్స్ లో అసలే గాని ఉండద్దు అంటున్నారు. నేను జీసీసీ దేశాల్లో దాడులు జరుగుతున్నాయి, మనోళ్ళు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నా. పానిక్ ను క్రియేట్ చేయడం లేదు. నన్ని కొంతమంది రాంగ్ గా తీసుకుంటున్నారు.
నువ్వు కావాలని భయపెడుతున్నావు, ఇక్కడంతా బాగా ఉంది, వి చూస్ దుబాయ్, వీఆర్ ఫ్రీ నౌ, వి లవ్ బెహరీన్ అంటున్నారు. ఈ అమ్మాయి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, ఎప్పుడూ చాలా హ్యాపీగా కమెంట్స్ పెట్టేవారు. ఈవిడ వీడియోలో చెబుతున్నారు సేఫ్ హౌస్ కు వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. అక్కడ స్పాట్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఈమె బెహరీన్ లో ఉంటారు. ఈవిడ కూడా మిసైల్స్ అండ్ డ్రోన్స్ కు భయపడి మాల్స్ లేదా స్కూల్స్ లో దాక్కోవడానికి వెళ్తున్నారు, సేఫ్ హౌసెస్ కు వెళ్తున్నారు. నేను నా వ్యూవర్స్ ను హెచ్చరిస్తున్నా, పానిక్ క్రియేట్ చేయడం లేదు. వస్తుంది, మిసైల్స్ పడుతూనే ఉన్నాయి, కంటిన్యూస్లీ పడుతూనే ఉన్నాయి. అసలు చూసారా ఎక్స్ప్లోషన్, చూసారా ఇప్పుడే మిసైల్ వెళ్ళింది, మొత్తం సైరన్ వినపడుతుంది, ఎవ్రీ ఏరియాలో సైరన్ వస్తుంది. గాయస్ మేము కూడా వెళ్తున్నాము, సో మేబీ మేము నియర్ బై ఎనీ మాల్ కి వెళ్ళిపోతాము. గాయస్ మాల్స్ ఆర్ సేఫ్, సిత్రా మాల్, ఎన్మా మాల్, సీఫ్ మాల్, అన్ని మాల్స్ పెట్టారు. నేను ఆ ఇమేజెస్ అన్ని యాడ్ చేశాను. వి ట్రస్ట్ జీసీసీ కింగ్స్ అని ఇన్స్టాగ్రామ్ లో హిందీ మలయాళం ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. యుఏఈ అఫీషియల్స్ అలర్ట్ గా ఉండండి అని ఎమర్జెన్సీ నోట్స్ పంపుతున్నా కొంతమంది కావాలనే బయటకు వస్తున్నారు. ఇక్కడ కొంతమంది బుర్జ్ ఖలీఫా కాలిపోయింది అని ఏ ఇమేజ్ పెడుతున్నారు, అది తప్పు. ఇంకొంతమంది దుబాయ్లో ఏం కాలేదు, జస్ట్ ఇంటర్సెప్షన్స్ జరుగుతున్నాయి, ఇక్కడేం కాదు అని మేము ఫ్రీగా బయటకు తిరుగుతున్నాం అంటున్నారు, ఇది కూడా తప్పే. బీ సేఫ్, స్టే ఎట్ హోమ్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇరాన్ మిసైల్స్. షాహెద్ డ్రోన్స్ ను తక్కువగా అంచనా వేస్తున్నారు. గత 2 ఏళ్ల నుండి యుక్రెయిన్ యుద్ధంలో షాహెద్ డ్రోన్స్ చేసిన దాడుల గురించి మన వ్యూవర్స్ కు చెబుతూనే ఉన్నా. నేను జీసీసీ దేశాల్లో పనిచేసి వచ్చాను, ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయా. ఒమాన్, ఖతర్, దుబాయ్లో పనిచేశా. అక్కడి పరిస్థితులు నాకు బాగా తెలుసు. బాగా డబ్బులుండి దుబాయ్లో లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నవారు బయట తిరగండి, ఏమైనా చేయండి, మీ ఇష్టం. చాలా మంది ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్, ముఖ్యంగా ఇండియన్ డ్రైవర్స్, 90% ఇంజనీర్స్ అండ్ వర్కర్స్ పాస్పోర్ట్ అర్బాబుకు లేదా కంపెనీకు సబ్మిట్ చేసి ఉంటారు. వాళ్లకు ఇండియాలో చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. అటువంటి వారు జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజులు పనికి వెళ్ళడం మానేయండి, స్టే ఎట్ హోమ్. అర్బాబ్ సేఫ్ గా అండర్ గ్రౌండ్ లో ఎక్కడో దాక్కొని ఉంటాడు లేదా ఇంట్లో ఉంటాడు, మిమ్మల్ని పనికి పంపుతూ ఉంటాడు. ఫోర్స్ఫుల్లీ ఏమీ చేయొద్దు. యుఎస్ఏ ఎంబసీ, కన్సులేట్స్ అండ్ మిలిటరీ బేసెస్ దగ్గర తిరగొద్దు. ముఖ్యంగా బెహరీన్ మనామా రోడ్ దగ్గరకు వెళ్ళొద్దు. నెక్స్ట్, మన ఇండియాలో ఉన్న కొంతమంది ఇండియన్ ముస్లిమ్స్ ఏమంటున్నారు అంటే, మాది ఇండియానే కాదు మాది ఇరాన్ అంటున్నారు. సౌదీ అరేబియాలో ఉన్న రాజులు, అక్కడి అరబ్స్ అందరూ కాఫీర్లు, అసలు వాళ్ళు ముస్లింసే కాదు అంటున్నారు. తప్పు తల్లి, అలా మాట్లాడకూడదు. సున్నీ అండ్ షియా ముస్లిమ్స్ ఇద్దరు ప్రాఫెట్ ముహమ్మద్ గారి డిసెండెంట్స్, ఇద్దరు అన్నదమ్ములే. ఇన్ఫాక్ట్ ఇస్లాం పుట్టింది సౌదీలోని మక్కా, మదీనాలో తల్లి. ప్రాఫెట్ గారు మక్కా నుండే ప్రచారాలు చేసేవారు. మీ చరిత్రను మీరే జాగ్రత్తగా తెలుసుకోండి, అర్థజ్ఞానంతో మాట్లాడవద్దు. అండ్ తక్షణమే ఇండియన్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ స్పెషల్ ఫ్లైట్స్ ను పెట్టి ఎవరెవరైతే నేతన్యాహు, ట్రంప్ ను చంపాలి అంటున్నారో అటువంటి వారిని ఇండియా నుండి తేల్ అవీవ్కు లేదా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ దగ్గరకు డిపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాం. బికాజ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమే కావడం లేదు. ఈ వీడియో చూడండి, ఖతర్లో బాంబ్స్ పడుతుంటే బిల్డింగ్స్ ఎలా షేక్ అవుతున్నాయో. ఇక్కడ మన ముస్లిం సిస్టర్స్ ప్రతిదాడి చేస్తాము, కవాతి చేస్తాము, ఉద్యమం చేస్తాము, మాది ఇరానే అంటున్నారు. ఇరాన్లో ఆల్రెడీ 550 మంది చనిపోయారు. దాదాపు 30 మంది జీసీసీ గల్ఫ్ దేశాల్లో చనిపోయారు. మీరు అక్కడికి వెళ్ళినా చావడం ఖాయం. దయచేసి ఇండియాలో ఉండండి, ఇండియానే సేఫ్. మన దగ్గర S-400 ఉంది, ఆకాశ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఆర్టిలరీ గన్స్ ఉన్నాయండి. చిన్న చిన్న డ్రోన్స్ లేపేయడానికి వీ హ్యావ్ L4 గన్స్. అండ్ మన ఇండియన్ ఆర్మీ ఉంది, ఇండియన్ నేవీ ఉంది. కొత్తగా మనం సుదర్శన చక్ర అనే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ను తయారు చేస్తున్నాం. అక్కడికంటే ఇక్కడే కొన్ని రోజులు సేఫ్ కాబట్టి ఇక్కడే ఉండండి. ఆవేశపడి అక్కడికి వెళ్ళారు అనుకోండి, లేపి అవతల వేస్తారు. నెక్స్ట్, మై ఫేవరెట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్. నాకు లెఫ్ట్ లిబరల్స్ తో ప్రాబ్లం లేదు, కమ్యూనిస్టులతో ప్రాబ్లం లేదు, సోషలిస్టులతో ప్రాబ్లం లేదు. మై ప్రాబ్లం ఈజ్ విత్ ఎక్స్ట్రీమిస్ట్, లెఫ్టిస్ట్, సూడో ఫెమినిస్ట్ బ్యాచ్. వీళ్ళు సడన్ గా అలీ ఖమేనీ హీరో అంటున్నారు. ఇదే బ్యాచ్ ఇండియాలో డెమోక్రసీ లేదు అంటారు, అమ్మాయిలకు సమాన హక్కులు ఇవ్వడం లేదు అంటారు, అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ అంటూ ఉంటారు. ఇప్పుడు మిస్టర్ అలీ గారు గ్రేట్ అంటున్నారు. ఇరాన్లో అమ్మాయిల మ్యారేజ్ ను అలీ గారు 13 ఏళ్లకు ఫిక్స్ చేశారు. యాజ్ పర్ షియా ముల్లాస్, అమ్మాయిలు ఆవులు, గేదెలు లాంటి వాళ్ళంట. పిల్లలు పుట్టించడానికి ఆ భగవంతుడు అమ్మాయిల్ని పుట్టించాడు, మగవారు వాడుకోవడానికే వీళ్ళను తయారు చేశాడు. వీళ్ళు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్ అంట. ఎక్స్ట్రీమ్ బ్యాచ్ మీకు తెలుసో లేదు, ఇరాన్ లిబరల్ అమ్మాయిలు 2022లో రెజీమ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తమ జుట్లను కత్తిరించుకున్నారు. ఎందుకు అంటే అమ్మాయిలకు అసలు స్వేచ్ఛే లేదు. మాసా అమీని అనబడే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఈవిడ 2022
వీడియోలో హిజాబ్ వేసుకుంది, బట్ హెయిర్స్ కొంచెం కనిపించాయి. ఇది చూసిన ఒక సోషల్ పోలీస్ అంటే ఒక మోరల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ వీడియో జైల్లో వేసి జైల్లోనే చంపేశారు. యాక్చువల్లీ జీసీసీ దేశాల్లోనే దుబాయ్, సౌదీ, ఒమాన్ లోనే ఉమెన్ రైట్స్ చాలా బాగా ఉన్నాయి వెన్ కంపేర్ టు ఇరాన్. కాంటెంట్ నచ్చితే, నా అనాలిసిస్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే, మీకు ఒకవేళ జియో పాలిటిక్స్, వార్స్ అండ్ బ్యాటిల్స్, నేషనల్ సెక్యూరిటీ ఈ టాపిక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.